అభిమన్యుడి యుద్ధ కథ. మహాభారతంలో అర్జుని కుమారుడు అభిమన్యుడు చిన్న వయసులోనే మహావీరుడు. అతను చక్రవ్యూహంలోకి ప్రవేశించే విధానం తన తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడే నేర్చుకున్నాడు. కానీ దాని నుండి బయటకు వచ్చే మార్గం పూర్తిగా వినలేకపోయాడు. కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజు కౌరవులు చక్రవ్యూహం ఏర్పరిచారు. అర్జునుడు అక్కడ లేకపోవడంతో పాండవులకు ఆ వ్యవస్థను ఛేదించేవారు ఎవరూ లేరు. అప్పుడే అభిమన్యుడు ధైర్యంగా ముందుకు వచ్చి చక్రవ్యూహంలోకి ప్రవేశించాడు. అతను ఒంటరిగా శత్రువుల మీద పిడుగులాగా విరుచుకుపడి భీముడు, ధర్మరాజుల యోధ శ్రేణిని ముందుకు జరిపాడు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత దుశ్శాసనుడు, కర్ణుడు, దుర్యోధనుడు, కృపాచార్యులు వంటి పలువురు మహాయోధులు కలిసి అభిమన్యుడిపై అన్యాయంగా దాడి చేశారు. ఆయుధాలు లేకపోయినా అభిమన్యుడు చివరి వరకు పోరాడి మహాపరాక్రమంతో ఎన్నో యోధులను జయించాడు. కానీ చివరకు శత్రువుల కుట్రతో వీరోచితంగా ప్రాణాలు విడిచాడు. అభిమన్యుడి త్యాగం మహాభారతంలో అత్యంత వీరత్వం, ధైర్యం, ధర్మంకు నిదర్శనం. Please subscribe my channel.